ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం కపిలాయ నమస్తస్మై యేనా విద్యో దదౌ జగతిమగ్నే కారుణ్యాత్ సాంఖ్యమయీ నౌరీభా విహితా ప్రతరణాయ. ఓం శాంతి శాంతి శాంతి. ముందు క్లాసు 51వ కారిక వరకు చెప్పుకున్నాం. సాంఖ్య కారికల్లో అంటే పురుషుడికి భోగ అపవర్గార్థం గురించి విశేషంగా మనము ముందు క్లాస్ వరకు 51వ కారిక వరకు వచ్చింది. ఇప్పుడు మనకి ప్రకృతికి సంబంధించి భావం, అలాగే భావ సర్గ, అలాగే భూత సర్గ అని రెండు ఉన్నాయి. భావ సర్గ అంటే ఏంటి, భూత సర్గ ఏంటంటే, ఇప్పుడు పురుషుడు భోగాపవర్గార్థం కోసం ఈ యొక్క సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి భోగాపవర్గ కోసం జీవుడి యొక్క భోగాపవర్గార్థం అంటే భోగము అంటే కర్మఫలం భోగించడము, అపవర్గము అంటే మోక్షము, మోక్షాన్ని పొందడం భోగాపవర్గార్థం. వీటి కోసం సృష్టి అనేది ఏర్పడింది. మరి పురుషుడు ఏ విధంగా ఈ యొక్క కర్మఫలాన్ని భోగిస్తాడు, అలాగే సృష్టి ఏ విధంగా ఏర్పడుతుంది, అసలు ఆ కారణం ఏంటి, మళ్ళా ఈ యొక్క జీవుడు పుట్టడానికి కారణం ఏంటి, దేని మీద ఆధారపడి ఉన్నాయి అని ఇక్కడ భావసర్గ అలాగే భూత సర్గ అని రెండు కారికల్లో మనకి చెప్తాడు. భావం అంటే ఏమిటి, భూత సర్గ అంటే ఏమిటి చెప్తాడు. దాని గురించి విశేషంగా మనకి సాంఖ్య కారికల్లో చెబుతున్నాడు. అది దీంట్లో 52వ కారికలో ఏమని చెప్తున్నాడు, నభినాభావైర్లింగం నభినాలింగేన భావ నిర్వృత్తి, నభినాభావైర్లింగం నభినాలింగేన భావ నిర్వృత్తి, లింగాఖ్యో భావాఖ్యా తస్మాద్వివిధః ప్రవర్తతే సర్గః, లింగాఖ్యో భావాఖ్యస్తస్మాద్వివిధః ప్రవర్తతే సర్గః. ఇక్కడ నా భినా భావైర్లింగం అంటున్నాడు. ఇక్కడ నా భినా లింగేన భావ నిర్వృత్తి అంటున్నాడు. ఇక్కడ భావం అంటే ఇక్కడ ధర్మాధర్మాలు అది చెప్తున్నాడు. ఇక్కడ ధర్మము, భావం అంటే ఇక్కడ తెలియాలి అంటే అష్ట విధాలు అని అంటారు. ఇక్కడ అష్టవిధ భావ పదార్థాలు అంటారు. అవి ఏంటంటే ఇక్కడ ముందు చెప్పాడు, అష్టవిధ భావ పదార్థాలు అంటే ఏంటో మనకి చెప్పాడు. ఏమని, ధర్మము అధర్మము, ధర్మం అంటే పుణ్యము, అలాగే అధర్మం అంటే పాపము, అలాగే జ్ఞానము అజ్ఞానము. జ్ఞానము అంటే తెలుసు కదా, ఆత్మజ్ఞానం. అజ్ఞానము అంటే తెలియనితనం అన్నమాట. తన గురించి తను తెలియనటువంటి దానం ఏదైనా అజ్ఞానం అని అంటారు. అలాగే వైరాగ్యము అవైరాగ్యము. వైరాగ్యము అంటే రాగము లేనటువంటి స్థితి. ఏటి మీద, ఏవైతే అనాత్మ వస్తువులు ఉన్నాయో, సృష్టిలో నశించేటువంటి వస్తువులు ఏవైతే వాటి యందు రాగము లేకుండా ఉండేది ఏదైతే ఉందో దాన్ని వైరాగ్య స్థితి. వైరాగ్యము అవైరాగ్యము అంటే రాగము కలిగినటువంటి స్థితి, రాగము లేనటువంటి రాగము. విరాగ వైరాగ్యం, రాగము కలిగి ఉన్నటువంటి దాన్ని అవైరాగ్యం, వైరాగ్యం లేకుండడం.
అలాగే ఐశ్వర్యము, అనైశ్వర్యము. ఐశ్వర్యము అంటే ఇక్కడేమో సంపద, మనకి సమృద్ధిగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఐశ్వర్యము. అనైశ్వర్యము అంటే ఇక్కడ లేమితనము, లేనటువంటి లోపం లోటు అనమాట. ఒక రకంగా పేదరికము అనుకో. ఈ విధమైనటువంటిది ఏదైనా కావచ్చు, శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, అనైశ్వర్యం. ఈ విధంగా అష్టవిధ పదార్థాలు, దీన్ని భావ ప్రకృతి, భావ సర్గ అన్నాడు. ఇది నా భినా అన్నాడు. నా వినా అంటే అది లేకుండా, నా లేకుండా, భావై లింగం, భావము లేకుండా లింగం ఉండదు అన్నాడు. లింగం అంటే ఏంటి? ఇక్కడ ఏంటంటే 13 రకాల కరణములు అంటారు. 13 రకాల కరణములు. సాంఖ్యములు ఏమంటున్నారంటే 13 రకాల కరణం. 13 రకాల కరణాలు ఏమొస్తాయంటే 10 ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అలాగే మనసు, బుద్ధి, అహంకారం. ఈ మొత్తం కలిపి 13. ఈ 13 లింగం అంటారు. దీన్ని తన్మాత్రల స్థితిలో ఉంటుందన్నమాట. ఇది అష్టవిధాల భావ, అది భావము అంటే అష్టవిధ పదార్థాలు. అలాగే లింగము అంటే 13 పదార్థాలకు సంబంధించినటువంటిది. అందుకే ఏమంటున్నాడంటే భావము లేకుండా లింగ సర్గ అనేది ఉత్పన్నం కాదు. అలాగే నా బినా లింగేనా, అలాగే లింగ సర్గ లేకుండా అలాగే నిర్వృత్తి, భావం అనేది ఉత్పన్నం కాదు. ఎలాగూ అంటే ఇక్కడ దీనికి కారణం చెబుతున్నాడు. ఎందుకంటే లింగాఖ్యో భావాఖ్య తస్మాద్ ద్వివిధ ప్రవర్తతే సర్గ. ఇది ఒకదానిపై ఒకటి ఆశ్రయించి ఉంటాయి అంటున్నాడు. ఎలాగూ అంటే ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం కూడా జన్మలు తీసుకునేవి, అంటే సంసారం ఉత్పన్నం చేసేటువంటి ఇవన్నీ కూడా, ఉత్పన్నశీల స్వభావం కలిగినటువంటి పదార్థాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి మొట్టమొదటగా కరణాలు 13 అంతకరణం, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, అలాగే మనసు, బుద్ధి, చిత్తం, మనసు, బుద్ధి, అహంకారం. ఈ 13 ఈ యొక్క కర్మలు చేయటం వల్ల ఏమవుతున్నాయి? పాపపుణ్యాలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే పాపపుణ్యాలు ఉత్పన్నం అవడం కానీ, అలాగే వైరాగ్యం రావటం కానీ, లేదంటే ఐశ్వర్యం రావటం కానీ, ఐశ్వర్యం లేకుండా పోవటం కానీ, ఇవన్నీ కూడా పాపపుణ్యాల వల్ల నీకు ఇవన్నీ జరుగుతున్నాయి. పాపపుణ్యాల వల్ల ఇవన్నీ కూడా చేసే కర్మలను బట్టి ఈ పాపపుణ్యాలు ఏర్పడుతున్నాయి. పాపపుణ్యాల వల్ల మనకి జన్మలు ఏర్పడుతున్నాయి. దీన్ని బట్టి ఒకదానిపై ఒకటి ఆశ్రయించి ఉన్నాయి అంటాడు. ఇప్పుడు పాపం పుణ్యం లేకపోతే జన్మ అనేది ఉండదు. అలాగే కర్మ చేయకుండా పాపపుణ్యాలు ఏర్పడవు. అందుకే కర్మ చేయటం వల్ల పాపపుణ్యాలు ఏర్పడుతున్నాయి. కర్మ లేకపోతే ఇంకా మనకి పాపపుణ్యాలు ఏర్పడవు. అందుకే ఏది అయినా సరే ఒకదానిపై ఒకటి ఆశ్రయించు. పాపపుణ్యాలు కూడా దేనిని ఆశ్రయించి ఉన్నాయి? కర్మలను బట్టి. కర్మల వల్ల ఉత్పన్నమైన ఏంటి? భావ పదార్థాలు, అలాగే ధర్మాధర్మాలు. అందుకే కర్మల వల్ల ఉత్పన్నమయ్యేటువంటిది పాపపుణ్యాలు. ఈ పాపపుణ్యాలను అనుభవించడానికి మళ్ళా జన్మ తీసుకుంటాడు. ఈ జన్మ తీసుకున్న తర్వాత జీవుడు ఏం చేస్తాడు? మళ్ళా ఈ యొక్క 13 కర్ణాలతో మళ్ళా విషయాలను భోగించడానికి కర్మలు చేస్తాడు. మళ్ళీ కర్మల వల్ల ఏమవుతుంది? మళ్ళీ పాపపుణ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా పాపపుణ్యాలు అనుభవించడానికి జన్మలు తీసుకుంటూ, కర్మలు చేస్తూ, పాపపుణ్యాలను అనుభవిస్తూ, ఈ విధంగా చక్రంలో తిరుగుతూ ఉంటాడు జీవుడు. అందుకే ఇవన్నీ, ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయని చెబుతున్నాడు. అది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే అది లేదు. ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆశ్రయించి ఉన్నాయి. అందుకే లింగాఖ్యో అంటున్నాడు. అందుకే లింగాఖ్యో లింగాఖ్యో అంటే లింగ సర్గ, అలాగే భావ సర్గ రెండు కూడా తస్మాద్ ద్వివిధ ప్రవర్తతే సర్గ. ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆశ్రయించి ఉన్నాయి. అది లేకపోతే ఇది లేదు. అందుకే లింగ శరీరం లేకుండా భావం ఉండదు, అంటే ధర్మాది ఉండవు, అంటే పాపపుణ్యాలు ఏర్పడవు. పరస్పరము దానిపై ఒకటి ఆశ్రయించి ఉన్నాయి. అందుకే కర్మ సంస్కారాల రూపంలో భావం ఎలా ఉంటుందంటే, చింతన చేస్తే మనకి కర్మ సంస్కార రూపంలో నువ్వు కర్మల్ని చింతన చేసావు అనుకో, ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను,
దీనివల్ల లాభం ఉండాలి. ఓ పని చేస్తే మనకి ఫలితం ఉంటుంది, ఆశ్రయిస్తాం. ఇప్పుడు పని చేస్తున్నాం అనుకో, మనకి జీతమో డబ్బులు ఎలాగో ఇస్తారు. మనకి పని చేస్తే ధన రూపంలో మనకి చేసిన దానికి ఫలితం ఇస్తారు. ఇక్కడ ఈ యొక్క కర్మ సంస్కారాలు రూపంలో, కర్మ అనేది ఏంటి? పని. దీనివల్ల మనం ఆ యొక్క కర్మని చింతన చేస్తే మనకి మూలం ఏం తెలుస్తుంది? దాని ఫలితం మనకి గుర్తుకొస్తుంది. ఆ ఫలితం ఏంటి? అది పాపమైన కావచ్చు, అలా పుణ్యమైన కావచ్చు. అందుకే ఇది ధర్మ అధర్మాల రూపంలో ఉంటుందంటున్నాడు. కర్మ సంస్కారాలు నువ్వు ఆలోచన చేస్తే, చింతన చేస్తే ఎలా ఉంటుంది? అది భావనలో మానసికమైనటువంటి భావనలో ఎలా కనపడుతుందంటే అది పాపమైన అవుతుంది, లేదంటే పుణ్యం అవుతుంది. పుణ్యం వల్ల నీకు సంతోషం కలుగుతుంది, పాపం వల్ల నీకు ఆవేదన, చింతన కలుగుతుందన్నమాట, వేదన కలుగుతుంది. అందుకే ఆ విధంగా అది ధర్మాధర్మ రూపంలో ఉంటుంది. అది వాటితో సృష్టి అయితే కార్యరూపంలో చింతన చేస్తే, అంటే నువ్వు ధర్మాధర్మాల్ని అది కార్యరూపంలో నువ్వు చింతన చేసేవనుకో, అంటే దాన్ని బయటికి కనపడేటు. ఇప్పుడు ధర్మము అధర్మం అనేది కనపడవు, పాపం పుణ్యం కనపడతాయా? కనపడవు. కానీ నువ్వు దాన్ని కనపడే విధంగా నువ్వు ఆలోచన చేసేవనుకో ఎలా ఉంటుంది అంటే సృష్టి రూపంలో వ్యక్తం అవుతుంది. ఎలాగూ మనకి ధర్మాధర్మ రూపంలో చింతన చేస్తే ఇప్పుడు మనకి దీంట్లో చెప్పింది ఏంటి? పుణ్యాన్ని నీకు సృష్టి కార్యరూపంలో చింతన చేసావనుకో నీకు ఐశ్వర్య రూపం చూడండి. ఐశ్వర్య రూపంలో మనకి కనబడేటువంటి సంపదల రూపంలో పుణ్యం ప్రాప్తిస్తుంది. అదే దుఃఖాన్ని అధర్మాన్ని నువ్వు చింతన చేసావనుకో పాపము ఏ రూపంలో వస్తుంది? దుఃఖ రూపంలో, అలాగే ద్వేషము, అలాగే మన మానసిక ఆవేదన రూపంలో ఉంటుంది. అది మనకి ప్రతికూలమైనటువంటి వస్తువుల రూపంలో కూడా వస్తుంది. శత్రువు రూపంలో రావచ్చు. దుఃఖం ఎలా ఉంటుంది? నీకు శత్రు రూపంలో కనబడుతుంది. సృష్టి కార్యంలోకి వచ్చేసేసి దుఃఖం అనేది, అధర్మం అనేది శత్రు రూపంలో ఉంటుంది. పుణ్యం అనేది ఏమవుతుందంటే నీకు ఆనందాన్ని కలిగించే విధంగా సంపద, ఐశ్వర్య రూపంలో వస్తుంది. ఈ విధంగా సృష్టి కార్యంలో చూస్తే, కార్యంలో రూపంలో వస్తే చింతన చేస్తే సృష్టిగా ఆ విధంగా మనకి కనబడుతుంది. అందుకే ధర్మ సంస్కారాలు దానికి కారణము, అలాగే మహత్తత్వం, అహంకారము, అలాగే ఇది ఈ విధంగా ఉంటుంది. ఇదేంటి ఎలా ఉంటుందంటే మొత్తం కూడా స్థూల, సూక్ష్మ, కారణ ఈ 3 విధాలుగా ఉంటుంది. ఈ 3 కూడా ఎలా ఉంటాయంటే స్థూల, సూక్ష్మ, కారణ రూపాలు. ఈ మనకి సృష్టి జరగక ముందు ఎలా ఉంటుంది అంటే ఈ మనం చేసినటువంటి పాపపుణ్యాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే సూక్ష్మ రూపంలో ఉంటాయి. మనకి చెట్టు బయటికి రాకముందు ఎక్కడ ఉంటుంది అంటే విత్తన రూపంలో ఉంటాయి. అవునా? చెట్టు ఎక్కడ ఉంది? అప్పుడు విత్తనంలో ఉంది. విత్తనంలో మనకి పగలగొట్టి చూస్తే విత్తనంలో కనపడద్దా? చెట్టు కనపడదు. ఎలా ఉంది? అది సూక్ష్మంగా ఉంది. అందుకే దాన్ని ఏమంటారంటే అవ్యక్తము, కనపడినటువంటిది స్థితిని అవ్యక్తము అంటాం. చెట్టు కనపడతలేదు కదా, మరి అది మనం భూమిలో పాతి పెడితే అది మొక్కయి మానయి పెరుగుతుంది. ఆ విధంగా కనపడకుండా బీజ రూపంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే కారణము, కారణ రూపం. అది చనిపోయిన తర్వాత జీవుడు కూడా పాపపుణ్యాలని వేసుకుని కారణ శరీర రూపంలో ఉంటుంది, కారణ రూపంలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే సృష్టిలో అవ్యక్త రూపంలో ఉంటుంది, అవ్యక్త రూపంలో ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే సూక్ష్మ రూపంలో ఉంటుంది. మహత్తత్వము తర్వాత ఏంటిది? అది వ్యక్తమయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే మహత్తత్వ రూపంలో ఉంటుంది. అది వ్యక్తమైనప్పుడు అలా చెట్టు బయటికి వ్యక్తమైనప్పుడు ఎలా ఉంటుంది? చిన్న మొక్కగా మొదలవుతుంది. అలాగే సృష్టిలో జీవుడు మొట్టమొదటగా బయటికి వ్యక్తమయ్యేటప్పుడు, సృష్టి కార్యం జరిగేటప్పుడు మొట్టమొదటగా ఏంటంటే ప్రకృతి సామ్యావస్థలో ఉంటుంది కారణ రూపంలో. సృష్టి జరగకముందు ఎప్పుడైతే అసామ్యావస్థ జరుగుతుందో అదేమవుతుందంటే వ్యక్తం అవడం మొదలుపెడుతుంది. మహత్తత్వము అంటారు. మహత్తత్వం అంటే అది వ్యక్తమైనటువంటి రెండవ స్థితి అనమాట. మహత్తత్వం తర్వాత నీకు అక్కడ కూడా తెలియదు. మహత్తత్వం నుంచి ఎలా ఉంటుంది అంటే
అహంకార రూపం, అహం ప్రవృత్తి అనమాట. జీవులు ఉత్పన్నం అవడానికి మొట్టమొదటిదే మూడో స్థితి ఏంటంటే అహంతత్వం. అహంతత్వం తర్వాత వచ్చేసి నీకు తన్మాత్రలు, తర్వాత ఇంద్రియాలు. ఈ విధంగా సృష్టి కార్యం ఒక్కొక్కటి ఉత్పన్నమై సృష్టి కార్యం జరుగుతుంది. ఇది కార్యరూపంలో వచ్చేది. ఎందుకంటే సూక్ష్మావస్థలో ఉన్నప్పుడేమో మనకు కనబడదు. స్థూలావస్థలోకి వచ్చేసరికి అక్కడి నుంచి మార్పు చెందుతూ స్థూలావస్థకు వచ్చేసరికి ఇంద్రియాలు, తన్మాత్రలు, ఇంద్రియాల రూపంలో సృష్టి అనేది ఉత్పన్నమవుతుంది. ఎందుకని ఇంద్రియాలను ఎందుకన్నామంటే ప్రాణులన్నిటికి కూడా ఇంద్రియాలు ఉంటాయి. అందుకే ఇంద్రియాలు, తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఏవైతే ఉన్నాయో దాన్ని తన్మాత్రలు అంటారు. వీటికి బయటికి వ్యక్తం అవటమే సృష్టి కార్యము. ఈ విధంగా త్రిగుణ రూపంలో చిత్తాన్ని మనము చింతన చేస్తే ప్రకృతి తత్వం అనమాట. ప్రకృతి తత్వం కనబడుతుంది. స్థూల సూక్ష్మ తారతమ్యం కనబడదు మనకి ఇక్కడ. అందుకే దీన్ని త్రిగుణ రూపంలో మనము చింతన చేస్తే, దాన్ని ఆలోచిస్తే మనకి కనబడదన్నమాట. సూక్ష్మ రూపంలో ప్రకృతి, స్థూల రూపంలోనేమో మహత్తత్వాది. బాహ్య విషయం నుండి చూస్తేనేమో ఇంద్రియాలు, తన్మాత్రలు, ఇంద్రియాలు. ఇంకా స్థూలమైనటువంటి రూపంలో వచ్చేసేసి ఇంద్రియాలు, తన్మాత్రలు. ఈ విధంగా సంయమనం చేస్తూ ఉంటే ఈ విధమైనటువంటి స్థితి లభిస్తుంది. అంటే పతంజలి సూత్రాల్లో కూడా మనకి విభూతి యోగంలో సాధకుడు మనసును సంయమనం చేసేటప్పుడు ఈ విధమైనటువంటి తత్వాలను సంయమనం చేస్తూ సిద్ధుల్ని పొందుతారన్నమాట. సాధన చేసేవాళ్ళు యోగులు కొంతమంది ఈ విధమైన పంచతన్మాత్రల్ని ఈ విధమైనటువంటి పద్ధతిలో సంయమనం చేస్తూ వెళ్తారు. తస్మాత్ భావాఖ్య లింగాఖ్య ద్విధ ప్రవర్తతే సర్గ. అందువల్ల ఏమంటున్నాడంటే భావం అనగంటే ధర్మాధర్మ రూపంలో, లింగం అనగంటే ప్రకృతి తత్వ రూపంలో ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఉత్పత్తి విచారణ కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇదేమిటంటే ఈ రెండు ఉత్పత్తి విచారణ కర్మను బట్టి ఆధారపడి ఉంది. కర్మ లేకుండా మనకి భావసర్గ అనేది ఉత్పన్నం అవ్వదు. అందుకే ఈ కర్మలకి ఏమవుతుంది, 13 కరణాలు కావాలి. 13 కరణాలు. అందుకే సుఖ దుఃఖాలు వీటి నుంచి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. దేని నుంచి? ధర్మాధర్మాల నుంచి సుఖ దుఃఖాలు ఉత్పన్నం అవుతాయి. మళ్ళీ వీటి వల్ల రాగద్వేషాలు రాగద్వేషాల వల్ల మళ్ళీ కర్మలు, అక్కడ మళ్ళీ పాపపుణ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. పాపపుణ్యాలను బట్టి మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మనకి కరణాల ద్వారా కర్మలు కర్మలు చేయటం ద్వారా ధర్మాధర్మాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వాటి ద్వారా మళ్ళీ జన్మను పొందుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి భావసర్గ అంటే ఏంటో చెప్పాడు. అలాగే ఇప్పుడు భూతసర్గ అనేది ఏంటి చెబుతున్నాడు. భూతసర్గ అంటే ప్రాణులు అన్నాడు. భూతము అంటే ఇక్కడ ప్రాణులు. అవి ఎలా ఉంటాయి అంటే మనకి జన్మలు ఏ విధంగా తీసుకుంటాడు. మనకి జన్మ అనేది ఏంటంటే మనకి అండజము, ఉద్భిజము, జరాయుజము, స్వేదజము అని 4 రకాలుగా ఉందని చెప్పుకున్నాం మనం. ఈ 4 రకాలైనటువంటి జన్మలు జీవులు తీసుకుంటూ ఉంటాయి. వీటిలో మరి ఇక్కడ ఏ విధంగా జన్మ తీసుకుంటాడు అనేది ఈ యొక్క 53వ కారికలో చెబుతున్నాడు. అంటే దేవతలు ఏ విధంగా ఎన్ని జన్మలు ఉంటాయి వాళ్ళకి, అలాగే ప్రాణులకి ఎన్ని జన్మలు ఉంటాయి, అలాగే మనుషులకి ఎన్ని జన్మలు ఉంటాయి, వాటి గురించి చెప్తాడు. అందుకే భూతసర్గ అన్నాడు ఇక్కడ. అవి వేటి రూపంలో ఉంటాయి, వాటి గురించి చెప్తున్నాడు ఇక్కడ. దాని గురించి ఇప్పుడు ఈ కారికలో విశేషంగా చెప్తున్నాడు. అష్టవికల్పో దేవైః తైర్యోనశ్చ పంచధా భవతి. అష్టవికల్పో దేవైస్తైర్యోనశ్చ పంచధా భవతి. మనుశ్చ ఏకవిదః స
సమాసతో భౌతికః సర్గః మనుష్యయేకవిదః సమాసతో భౌతికః సర్గః. ఇది అష్టవికల్పో దేవైః అన్నాడు ఇక్కడ. అష్టవికల్పః అన్నాడు. ఇక్కడ దేవతల కంట 8 రకాలుగా శరీరాలు పొందుతారంట దేవతలు. ఎలాంటి శరీరాలు? దేవతలు 8 రకాల శరీరాలు ఏ విధంగా పొందుతారు అంటే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ అవి మొట్టమొదటగా మనకి 8 రకాల దేవతలకు పొందేటువంటి శరీరాలు బ్రహ్మ, అలాగే బ్రహ్మాది పర్యంతం అంటారు కదా, బ్రహ్మాది స్తంభ పర్యంతం అంటారు కదా, దాని గురించి చెబుతాడు ముందు. దానికి ఎలాగంటే మొట్టమొదటిగా జన్మ ఏంటంటే బ్రహ్మలోకము, ప్రజాపత్య లోకము, ప్రజాపతి లోకంలో కూడా దేవతలకు సంబంధించి ఇంద్రలోకము, ఇంద్రుడు కూడా అలాగే పైత్రః అని చెప్పాడు దీంట్లో. భవతి బ్రహ్మ, ప్రజాపతి, ఇంద్ర, పైత్రః, అలాగే గంధర్వః, అలాగే యక్షః, అలాగే రాక్షసః, అలాగే పిశాచః. ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరాల రూపంలో దేవతాది గణాలు పొందేటువంటి జన్మలు. ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరాలు ద్వారా మనకి ఈ యొక్క సూక్ష్మ శరీరాలు కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. సూక్ష్మ శరీరాలు కూడా జన్మలు తీసుకుంటాయి. సూక్ష్మ శరీరాల లోపల మన చుట్టూ ఉన్నటువంటి శరీరాలు అంటే సూక్ష్మ శరీరాలు. ఇప్పుడు మనం ఉన్నామంటే మన చుట్టూ ఎవరు లేరు అనుకోండి, భౌతికంగా మనకి పార్థివ శరీరాలు అంటారు. మనకు కనపడేటువంటివన్నీ కూడా మన కంటికి కనపడినటువంటి ఏవైతే ఉండో దాన్ని సూక్ష్మ శరీరాలు అంటారు. దేవతాది అంటే బ్రహ్మ, అలాగే ప్రజాపతి లోకము, పితృలోకం అంటారు ప్రజాపతి లోకము, అలాగే ఇంద్రలోకము, అలాగే పైత్రః పితృలోకం అదేమంట, ప్రజాపతి లోకం వేరు, పితృలోకము, అలాగే గంధర్వలోకం, గంధర్వులు ఉంటారు, అలాగే యక్షలోకము, అలాగే రాక్షస లోకము, అలాగే పిశాచలోకము. ఈ విధమైనటువంటి జన్మలు ఇవి దేని వల్ల ఏర్పడినాయి? ఇక్కడ ధర్మాధర్మాలను బట్టి ఈ జన్మలు ఏర్పడినాయి. అలాగే ఇంకొకటి ఏమంటున్నాడు, తైర్జ్యో నశ్చ పంచదా భవతి అన్నాడు. ధైర్య అంటే తిరియగ్ అంటే భూమికి అడ్డంగా ఉన్నటువంటి భూమికి అడ్డంగా వెన్నుముక కలిగినటువంటి జీవులు. ఇవి పుణ్యకర్మలతో సంబంధం లేదు, కేవలం పాపకర్మను అనుభవించడానికి మాత్రమే జన్మలు తీసుకుంటాయి. అవి ఏంటి ఇక్కడ అని చెబుతున్నాడు. ఇక్కడ అవి పశువులు, అలాగే పక్షులు, అలాగే మృగాలు తెలుసు కదా, మాంసం భక్షణ చేసేటువంటి, అలాగే శాకాహార జీవులు కూడా, జింకలు, ఇవన్నీ కూడా మృగాల కింద వస్తాయి. అలాగే సర్పము, భూమి మీద పాకేటువంటి జంతువులు, ఇవన్నీ కూడా సర్పాలు, పాములు, ఇవన్నీ కూడా. అలాగే వృక్షము, ఈ ఎక్కడ కథలు స్థావరాలు అంటారు, స్థావరానికి సంబంధించినటువంటి జన్మలు అన్నమాట. ఇవన్నీ కూడా పశు, పక్షి, మృగ, సర్ప, వృక్షాలు. ఇవి వెన్నుపూస భూమికి అడ్డంగా కలిగినటువంటి మిగిలినటువంటివన్నీ కూడా ఇవి కనబడతాయి. ఇవి పార్థివ శరీరాలు, మనకి భూమి తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా భూమి మీద తిరిగే జీవులు అనమాట. ఈ సూక్ష్మ శరీరాలు కాదు. సో పైన చెప్పినట్టు దేవతా శరీరాలు సూక్ష్మ శరీరాలు, ఇవి మాత్రం మనకి కంటికి కనబడుతూ ఉంటాయి ఇవి. అలాగే ఏమని చెబుతున్నాడు, మనుష్యచ్చ ఏక విధ అంటే మనుష్యుడు ఒక్కళ్ళ మాత్రం. ఇక్కడ మనుష్యుడు అని చెప్పారు కానీ భేదాలు చెప్పాలి. ఇక్కడ మనుష్యులకు మాత్రము వర్గము ఒకటే చెప్పాడు, వర్ణాలని చెప్పలేదు. అలాగే స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి భేదం చెప్పలేదు. ఇక్కడ ఒకే ఒక మనుష్య వర్గం కింద తీసుకున్నాడు. ఈ విధంగా చెప్పాడు అనమాట. సమాసతో భౌతికః సర్గః. ఇది సంక్షేపంతో ఇంతవరకు చెప్పి విస్తారంగా ఇప్పుడు మొట్టమొదటి దీని గురించి ముందు ఉన్నటువంటి కార్యక్రమాలు విస్తారంగా దీని గురించి విశేషంగా చెప్తాడు. దాని గురించి తెలుసుకుందాం ముందు. ఈ విధంగా 8 విధాలుగేమో దేవతలు తీసుకుంటే, 5 రకాలుగేమో జీవులు,
ప్రాణులు తీసుకుంటే తర్వాత మనుష్యులు మాత్రం ఒక వర్గం కింద వస్తారు. ఒకే ఒక జాతి కింద తీసుకున్నాడు అనమాట. మనుష్య వర్గం ఒక్కటి మాత్రమే చెప్పాడు దీంట్లో. ఈ విధంగా చెప్పి 54వ కారికలో చెప్తున్నాడు దీని గురించి, విశేషంగా చెప్తాడు దీని గురించి. ఇప్పుడు విస్తారంగా దీని గురించి వివరిస్తాడనమాట. దీంట్లో భౌతిక సృష్టి సంక్షిప్త రూపంలో చెప్తాడనమాట. ఇప్పుడు ఊర్ధ్వము అలాగే మధ్యము అధోరూపము అనేటువంటి అసలు ఇవి ఎక్కడెక్కడ ఉత్పన్నం అవుతాయి, ఈ యొక్క జన్మలు చెప్పాడు కదా, మరి ఈ జన్మలు ఎక్కడెక్కడ ఉత్పన్నం అవుతాయి అనేటటువంటిది దీంట్లో ఇప్పుడు వివరిస్తాడనమాట. ఈ జన్మలు ఎక్కడెక్కడ తీసుకుంటాడు జీవుడు అనేటువంటి విషయం చెప్తున్నాడు ఇక్కడ దీంట్లో. ఊర్ధ్వం సత్వ విశాల తమో విశాలశ్చ మూలతః సర్గః. ఊర్ధ్వం సత్వ విశాలస్తమో విశాలశ్చ మూలతః సర్గః. మధ్యే రజో విశాలో బ్రహ్మాది స్తంభ పర్యంతః. మధ్యే రజో విశాలో బ్రహ్మాది స్తంభ పర్యంతః. ఇక్కడ ఊర్ధ్వము మధ్యము అలాగే అధోగతి అంటే అధో అంటే కిందకి ఈ 3 విభాగాలు చేశాడు. జన్మలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా తీసుకుంటారో చెబుతున్నాడు అనమాట. ఇక్కడ ఊర్ధ్వం సర్గ అంటున్నాడు. ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే సత్వ విశాల, సత్వగుణం కలిగినటువంటి వాడు. సత్వగుణం అంటే సత్వంలో ఎలా ఉంటుందంటే మనకి పుణ్యానికి సంబంధించినటువంటి సత్వగుణం ఎక్కువగా ఉందంటే పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు అనమాట. పుణ్యకర్మలు ఎక్కువగా చేసినటువంటి వాళ్ళు, సత్వగుణాంశ కలిగినటువంటి వాళ్ళు, ఎక్కువ పుణ్యఫలం కలిగినటువంటి వాళ్ళు. ఎలాగూ దాంట్లో ఊర్ధ్వలోకంలో సత్వము అలాగే జ్ఞానము అలాగే లఘుత్వము తేలిగ్గా జ్ఞానము లఘుత్వం కలిగి ప్రకాశం సత్వగుణంలో శుద్ధ సత్వం, ఇంకా పైగా సూక్ష్మత్వం అలాగే వ్యాపకత్వం కూడా. వీటిని ఈ విధంగా చెప్పబడింది ఊర్ధ్వం అంటే. ఈ విధంగా ఊర్ధ్వం అంటే పై భాగంలో ఇవన్నీ కూడా ఇలాంటి సూక్ష్మ శరీరాలు ఈ విధమైనటువంటి స్థితిలో ఉంటాయి. సూక్ష్మ శరీరాల్లో ఊర్ధ్వం పై లోకంలో ఉన్నటువంటి వాడు. అలాగే తమో గుణంతో ఉన్నటువంటి వాడు విశాల తమశ్చ అంటే తమో విశాలశ్చ మూలతః సర్గః. తమస్సుతో ఉన్నటువంటి వాడు క్రింద లోకాలలో ఉంటాడు. క్రింద స్థితిలో ఉంటాడనమాట. ఆ క్రింద లోకంలో ఉంటాడనమాట. మనకి భూలోకము నుంచి పైన ఉన్నటువంటి అన్నీ కూడా ఊర్ధ్వలోకాలు అంటారు. భూలోకం నుంచి కింద ఉన్నటువంటి అన్నీ కూడా పాతాళాది అతల వితల పాతాళ రసాతల తలాతల ఇవన్నీ కూడా కింద 7 లోకాలు అంటారు. ఈ కింద లోకాలకు సంబంధించి వీటిల్లో పాపకర్మలు ఎక్కువగా చేసినటువంటి వాళ్ళు కూడా జన్మలు తీసుకుంటారు అనమాట. ఇవి కూడా ఇవి సూక్ష్మ శరీరాల రూపంలో కూడా ఈ విధమైనటువంటి లోకాల్లో కూడా ఈ విధంగా తమస్సు కలిగినటువంటి వాళ్ళు అనమాట. ఈ విధమైనటువంటి తమో గుణం ఎక్కువ కలిగినటువంటి వాళ్ళు భూమిపైన భూమి కింద లోకాలకు సంబంధించినటువంటి దాంట్లో జన్మ తీసుకుంటారు. మధ్యలోకంలో మరి మధ్యలో ఎలా తీసుకుంటారు? రజోగుణం కలిగినటువంటి వాళ్ళు భూమికి అలాగే ఊర్ధ్వానికి మధ్యలో ఉన్నటువంటి ఎలా ఉంటుంది? రజోగుణంతో ఉన్నటువంటి మధ్యే రజో విశాల అన్నాడు. ఇక్కడ రజోగుణం మధ్య స్థితిలో మనుష్యాది లోకంలో క్రియాశీలంగా కలిగి ఉంటారు. వీళ్ళు ఎక్కువగా అధికంగా క్రియాశీలత కలిగి ఉంటారు. రజోగుణ స్వభావం ఎక్కువగా ఉంటే మనుష్య లోకాన్ని పొందుతారు అని చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకని? కర్మలు చేయటమే కదా. మనిషి కర్మలు ఎక్కువగా చేస్తుంటాడు. కర్మల వల్ల పాపపుణ్యాలు మళ్ళీ ఏర్పడతాయి. దానివల్ల మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా బ్రహ్మాది స్తంభ పర్యంతం అంటే బ్రహ్మలోకం, చతుర్ముఖ బ్రహ్మగారు అంటారు కదా మనకి. సృష్టి ఆది
లో మొట్టమొదటగా ప్రథమ పురుషుడు ఎవరు అంటే బ్రహ్మ. ఆయన తపస్సు చేసి సృష్టి ఆది మొత్తం కూడా సృష్టించాడనేటువంటిది మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారనమాట. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి స్తంభ పర్యంతము అంటే, స్తంభం అంటే ఏంటంటే కదలనటువంటిది సిమెంట్ స్తంభం కాదు. ఇక్కడ స్తంభ పర్యంతము అంటే ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి జీవుల్లో స్థాణువు అంటారు. అంటే కదలనటువంటి గడ్డి పరక. అంటే మనకి గడ్డి ఉంటుంది కదా, కింద చాలలో గడ్డి ఉంటుంది కదా, గడ్డి గరికి పూసలలో చాలా, దానికి ఆకులు ఏమి ఉండవు, కేవలము అది మనకి కర్ర పుల్లలాగా సన్నగా చిన్నగా అన్నిటిలో కల్లా చిన్నదైనటువంటి ఒక జన్మ అనమాట. అది ఆ స్తంభ పర్యంతం అంతవరకు కూడా ఈ విధమైనటువంటి పాపపుణ్యాలను బట్టి జన్మలు అనేది ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పుకొచ్చాడు దీంట్లో. సరే, అయితే ఇక్కడ పాపపుణ్యాలను బట్టి జన్మలు ఏర్పడుతున్నాయి అని చెప్పాడు కదా. అసలు దీంట్లో మొట్టమొదటిగా జన్మ ఏర్పడడానికి కారణం ఏంటి, అసలు మూలం ఏంటి, జన్మ ఏ విధంగా ఏర్పడుతుంది, మనిషి చేసేటువంటి కర్మలు ఏ విధంగా మనకి జన్మలకు కారణం అవుతున్నాయి, దీన్ని ఇక్కడ చూసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ మొట్టమొదటగా మనిషి పుట్టిన తర్వాత మంచైనా చెడైనా సరే కర్మ చేసేటప్పుడు మనకి అవి ఎలా లోపలికి వెళతాయి, అవి మళ్ళా జన్మలకి ఎలా హేతు అవుతాయి అనేది చెబుతున్నాడు ఇక్కడ అనమాట. ఎలాగూ అంటే ఉదాహరణకి ఒక సర్కిల్ అనమాట. దీనికి విశేషంగా కొంచెం విచారణ చేస్తే మనకి ఇక్కడ శాస్త్ర ప్రకారము, వేదాంత శాస్త్రం ప్రకారం, అలాగే నీకు ఆయుర్వేదం కానీ ఇంకా జ్యోతిష్యం కానీ ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే ఇదే పద్ధతి. దానికి మూలంలో సారం ఏంటంటే ఇదే. ఎలాగంటే బాహ్యమైనటువంటి ప్రవృత్తి మనకి ఇంద్రియాలని చెప్పాను కదా, లింగ శరీరము ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటగా మనకి ఇక్కడ ఇంద్రియాలు విషయాలతో కలవటం వల్ల, ఇంద్రియాలు విషయాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే నీకు అక్కడ మనకున్నటువంటి సంస్కారాల ప్రభావం చేత ఆసక్తి అనాసక్తి ఏర్పడుతూ ఉంటాయి. ఆసక్తి ఏర్పడినప్పుడు విషయ జ్ఞానాన్ని గ్రహించాలనేటువంటి జిజ్ఞాస ఏర్పడుతుంది. జిజ్ఞాస ఏర్పడి అక్కడ ఉన్నటువంటి విషయ జ్ఞానాన్ని గ్రహించటము, అది గ్రహించినంత వరకు సరే, గ్రహించిన తర్వాత లోపల మనసులో ఏర్పడుతుంది, మనసుకి చేరుతుంది. మనసుకు చేరిన తర్వాత అక్కడ నీకు అది ఏమవుతుందంటే మనసుకు చేరేటప్పుడు ఏమవుతుందంటే నీకు భౌతికమైనటువంటి విషయాలు కొంతవరకే, మనసుకు చేరిన తర్వాత ఎలా ఉంటుందంటే దానికి తన్మాత్రల రూపంలో పరిణామం చెందుతూ వెళుతుంది లోపలికి. ఎలాగో ఉదాహరణకి మట్టి ఉంది. మనం మట్టి చూసినప్పుడు నీకు మట్టికి సంబంధించినటువంటి విషయ జ్ఞానం తెలుస్తుంది. ఎలాగూ దానికి సంబంధించినటువంటి ఆకారము, దానికి సంబంధించినటువంటి రూపము, రూపము, అలాగే రసము, అలాగే దానికి సంబంధించిన వాసన, దానికి సంబంధించినటువంటి కఠినత్వమా లేదంటే మృదత్వమా అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విషయ జ్ఞానం అంటారు. ఈ విషయ జ్ఞానము నువ్వు భౌతికంగా పదార్థం వరకేమో, ఇంద్రియాల వరకు బయట భౌతిక పదార్థం వరకు, కానీ మనసుకు చేరేటప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మం అవుతుంది. ఆ విషయ జ్ఞానం మనసుకు చేరిన తర్వాత సూక్ష్మంగా మారుతుంది. సూక్ష్మంగా మారినప్పుడు నీకు తన్మాత్రల రూపంలో ఉంటుంది. శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా నీకు తన్మాత్రల రూపంలో ఉంటుంది విషయ జ్ఞానం. ఇలా తన్మాత్ర రూపంలో ఉండి మనస్సు నుంచి బుద్ధికి చేరిన తర్వాత నీకు ఆ విషయ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే అక్కడ నీకు ఇంద్రియాలు విషయము భేదము, ఇంద్రియాలు విషయ భేదం అనేది అక్కడ ఉండకుండా కేవలము రాగాది ఉంటాయి. అంటే అది ఇష్టమా అయిష్టమా అనేటువంటి పదార్థం ఉంటుంది అక్కడ. రాగాది ద్వేష అంటే రాగ ద్వేష అదే మమత్వము, అహంకారం, అంటే రాగద్వేషాదులతో ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ వరకు మహత్తత్వం, అహంకారం. ఇక్కడ బుద్ధి వరకు తన్మాత్ర రూపంలో ఉంటుంది. తర్వాత నీకు ఇక్కడ అహంకారం దగ్గరికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందంటే ఆ యొక్క విషయ జ్ఞానము బుద్ధి నుంచి అహంకారంకి వెళ్ళేటప్పుడు నీకు అక్కడ
రాగద్వేషాలు ఉండవు ఇక్కడ. ఎలా ఉంటుందంటే అహత్వం ఉంటుంది. ఇక్కడ ఇంద్రియ విషయ జ్ఞానం ఏమవుతుందంటే అహంకారం వెళ్ళేసరికి అక్కడ మనకి పదార్థానికి సంబంధించినటువంటిది అహంకారంలో మనకేం ఉండదు. అక్కడ రంగు, రుచి, ఆకారం అలాంటివి ఏమి ఉండవు. అహంకార స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే దానికి ఇష్టాలు, అలాగే దానికి మమత్వం, నాది నేను అనేటువంటిది భావన ఎక్కువగా ఉంటుంది అహంకార స్థితిలో. అందుకే ఒక విషయ జ్ఞానాన్ని గ్రహించినప్పుడు దానికి సంబంధించినటువంటి స్థితులు ఎలా ఉంటాయి అంటే ఇంద్రియాల దగ్గర ఒక పద్ధతిలో ఉంటుంది, మనసు దగ్గరికి వచ్చేసరికి ఒక విధంగా ఉంటుంది, మనసు నుంచి బుద్ధికి వచ్చేసరికి అక్కడ బుద్ధి వరకు ఆ పదార్థానికి సంబంధించి జ్ఞానం మొత్తం ఉంటుంది. బుద్ధి నుంచి అహంకారంకి వచ్చేసరికి ఆ పదార్థానికి సంబంధించి జ్ఞానం ఆగిపోయి అక్కడ ఎలా ఉంటుందంటే అహంకారంలో రాగద్వేషాదులు మాత్రం ఉంటాయి. రాగద్వేషాదులు ఉంటాయి. రాగము అలాగే ద్వేషం అంటే ఇష్టము అయిష్టము అనేటువంటిది ఉంటుందన్నమాట. నాది నేను అనే భావన ఉంటుంది. ఇలా ఉంటుందండి. ఈ విధంగా ఉండి ఇంకా అది కారణ శరీరంలోకి వెళ్ళేసరికి ఆ యొక్క వాసన అది కారణ శరీరంలోకి వెళ్ళేసరికి ఎలా ఉంటుందంటే ఇంకా పూర్తిగా అది కూడా ఉండకుండా ఇంద్రియాల స్థితులు మొత్తం కూడా పోయి కేవలము వాసనల రూపంలో సూక్ష్మ రూపంలో అక్కడ ఉంటుంది, కారణ శరీరంలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఉదాహరణకి మనకి వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఆసక్తి కలిగి ఉంది భౌతిక విషయాలపైన. వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు మనకి పతంజలి సూత్రాల్లో కూడా అభ్యాస వైరాగ్యాభ్యాం తన నిరోధ అంటే నిత్యమైనటువంటి వాటినేమో ఉపాసన చేస్తూ అనిత్యమైనటువంటి వాటిని వదిలిపెట్టాలి. అనిత్యమైనటువంటి ఏంటి అంటే అనాత్మ వస్తువులు, అంటే తను ఆత్మ కానటువంటి వస్తువులన్నీ కూడా ఆత్మ పదార్థం కానటువంటి అంటే భౌతిక సృష్టిలో ఉన్నటువంటి నశించే పదార్థాలన్నీ కూడా ఈ శరీరంతో సహా ప్రతి ఒక్కటి కూడా అనాత్మ పదార్థాలు, అంటే ఆత్మ కానటువంటి పదార్థాలు, నశించేటువంటి పదార్థాలు. వీటి యందు రాగము లేకుండా అంటే వాటి యందు ఆసక్తి లేకుండా ఆత్మ పదార్థం ఏదైతే ఉందో శాశ్వతమైంది స్వరూప స్థితి ఏదైతే ఉందో దాన్ని ఉపాసన చేస్తూ ఉండేటటువంటి దాన్ని అనమాట. దాని యందు వీటి యందు వైరాగ్యం కలిగి ఉండి వీటి యందు ఆసక్తి లేకుండా ఉపాసన చేస్తూ అభ్యాసం చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని వైరాగ్య స్థితిలో మనకి ఏమవుతుంది, పదార్థాలు విషయాలతో కలవకుండా ఉంటుంది. ఇప్పుడు ముందు నేను చెప్పాను కదా, ఒక పదార్థం మీద మనకి ఇంద్రియాలు కలిసినప్పుడు కళ్ళు కానీ అలాగే చెవుల ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ ఏదైనా ఒక విషయంతో కలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయ జ్ఞానం వెళుతుందన్నాం కదా. ఎప్పుడైతే వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తాడో విషయాన్ని కలవకుండా ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంద్రియాలు కలవు. ఇంద్రియాలు కలవనప్పుడు మనసులో ఆసక్తి ఉండదు, చూడాలని లేదు, అలాగే తినాలని లేదు. ఇప్పుడు భోజనం చేసాము, మళ్ళా భోజనము మాట విన్నప్పుడు నీకు భోజనం మీద ఆసక్తి అనిపించదు. ఎందుకని, పూర్తిగా తినేసిన తృప్తిగా ఉంది, ఇక్కడ ఆకలి లేదు, కోరిక లేదు తినాలని. అప్పుడు ఏమైంది, మనకి ఆసక్తి లేదు. అప్పుడు ఏమవుతుంది, దానితో ఇంద్రియాలు విషయంతో కలవు. ఆ భోజనం అనేటువంటి ఆ యొక్క విషయానికి సంబంధించినటువంటి దాంతో కలవకుండా అది అనాసక్తిగా ఉంటుంది. అనాసక్తిగా ఉన్నప్పుడు మనస్సులో దానికి సంబంధించిన తన్మాత్రలు వెళ్ళవు. దాని వెళ్ళకపోతే బుద్ధి ఎందుకు కూడా దానికి సంబంధించినటువంటి విషయ జ్ఞానం ఉత్పన్నం అవ్వదు. దానికి సంబంధించిన విషయ జ్ఞానం ఉత్పన్నం అవ్వతే అహంకారం దగ్గరికి వెళ్ళదు. అలా ఇది నిరంతరము కూడా ఈ వైరాగ్యంతో నిష్కామ కర్మ చేస్తూ వైరాగ్యంతో అభ్యాసం చేస్తే ఈ జన్మలో విషయాలతో సంగమం జరగకుండా భగవంతుడితో సంగమం జరుగుతూ ఉన్నా కానీ కేవలం శరీరాన్ని నిలుపుకోవడానికి మాత్రమే, శరీర అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే జీవిస్తూ మిగిలినటువంటివి ఏవైతే ఉండే అవసరం లేనటువంటి వాటిని జోలికి వెళ్లకుండా కేవలము ఈ విధమైనటువంటి అభ్యాస వైరాగ్యాలు చేస్తూ ఉంటుంటే అప్పుడేమవుతుంది అంటే మనకి మళ్ళీ ధర్మాధర్మాలు ఉత్పన్నం కావు, అది మోక్షానికి దారితీస్తుంది అని చెప్తున్నాడు అనమాట. దీన్ని యతమాన వైరాగ్యం అని చెప్తాడు అనమాట. యతమాన వైరాగ్యం అంటే అనాసక్తి కలిగి ఉండడం, మొట్టమొదటిగా కలిగి ఉండే యతమానము. మనకి ఈ వైరాగ్య స్థితిలో యతమానము, ఏకేంద్రియము, నిరుద్ధము, ఏకాగ్రం అనేటువంటి ఈ వైరాగ్య స్థితులు ఉన్నాయి. వీటిల్లో
మనకి యతమాన వైరాగ్యం మొట్టమొదటిది అనమాట. నిత్యానిత్య వస్తు వివేకము శాస్త్రము ద్వారా గురువు ద్వారా తెలుసుకుని ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలుసుకునేటువంటి స్థితి. దాని ద్వారా ఇక్కడ ఈ వైరాగ్యం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విధమైనటువంటి సాధన చేస్తే తప్ప మళ్ళీ జన్మ అనేది లేకుండా ఉండదు. లేదు విషయాలతో కలుగుతూ మొదలుపెట్టామనుకో ఈ చక్రంలో తిరుగుతూ ఉంటుంది జీవుడు అనమాట. ఈ విధమైనటువంటి జీవుడు స్థితులు పొందుతాడని మనకి సాంఖ్యకారులు 54వ కారికలో ఈ విధమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఇంకా 55వ కారికలో దీనికి విశేషంగా చెప్తాడనమాట. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.